హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్ హంట్. ఈరోజైతే మనము చాలా ఈజీగా వేడిగా టేస్టీగా మష్రూమ్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నామండి. ఇది చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ కంటే టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసి ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా అయితే వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పుట్టగొడుగులను అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు మీడియం సైజు పుట్టగొడుగులు తీసుకుంటే అలానే వేసేసుకోండి. పెద్ద సైజు అనుకోండి ఇలా పీసెస్ లాగా అయితే చేసేసుకోండి, సరిపోతుంది. లేదంటే ఇవి గిజ్జిడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించేసుకొని ఇక్కడ నేను అల్లము వెల్లుల్లి అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ పేస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడైతే నేను ఇది పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు. ఆల్మోస్ట్ మనకి ఇందులో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అయితే తేలింది కదా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలాగే కొంచెం బిర్యానీలోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకుంటామండి. యాలకులు, చెక్క, లవంగాలు అలాగే ఇలాచి, తర్వాత లవంగ మొగ్గ ఇవన్నీ వేసుకుంటాం కదా. వీటినన్నిటిని వేసేసుకొని ఫైనల్గా ఇక్కడ జీడిపప్పు కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇక్కడ చెక్క, లవంగాలు, ధనియాలు ఇవన్నీ పౌడర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని అయితే వేసుకున్నాను. సో దీన్నంతా కొంచెం సేపు మూత పెట్టేసి మనము అన్నిటికీ ముక్కకి పట్టుకునే విధంగా అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చాలా ఈజీ రెసిపీ. చూసారా, మనకి ఆయిల్ అయితే పక్కకు వచ్చేసింది. సో ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోతే సరిపోతుంది. ఇక్కడ ఫైనల్గా కొంచెం మనము పుదీనా, కరివేపాకు, గార్లిక్ వేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వేడి వాటర్ అయితే తీసుకొని మనం రైస్ ఉడికించుకోవాలి కదా. ఇక్కడ చూడండి, మనము షాజీరా, లవంగ మొగ్గ మనం బిర్యానీలోకి వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ వేసేసుకుంటున్నాము. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాము. సో ఇవన్నీ మనము వాటర్ ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకు అన్నం పలుకుగా వస్తుంది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని వేడి వాటర్ బాగా మరిగే వరకు వీటిని అయితే ఉంచుకోవాలి. మరుగుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని మనం ఇక్కడ వేసేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ కంటే ఎందుకు తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా వెజ్తో ట్రై చేయండి. బిర్యానీ మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులోకి మనము కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. అది మర్చిపోకుండా యాడ్ చేసేసుకోండి. మనకు ఇది రైస్ అనేది ఒక 50% కుక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రొట్టెలు యూజ్ చేసే పెన్నాన్ని అయితే పెట్టుకున్నాను. మనకు ఎక్కువగా మాడిపోకుండా అది హెల్ప్ చేస్తుంది. పెన్నం పెట్టేసి అందులోకి కడాయి వేసేసి రైస్ని కొంచెంగా లేయర్స్ లాగా అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 లేయర్స్ రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కరివేపాకు వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసి గార్లిక్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా లేయర్స్గా చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కర్రీని పక్కకు తీసి పెట్టుకున్నానండి. మిగిలిన కర్రీని కింద ఉంది బౌల్లో. సో ఈ విధంగా మధ్యలో మళ్ళీ ఒక లేయర్ కర్రీతో అయితే సర్వ్ చేసేసుకొని దాని మీద మళ్ళీ 80% ఉడికినటువంటి రైస్ని అయితే ఇక్కడ వేసేసుకోవాలి. ఫస్ట్ వేసిన రైస్ అయితే 50% కుక్ అయి ఉంటుంది. సెకండ్ వేసేది మనకు 80% అయితే కుక్ అయి ఉండాలి. ఇది గమనించండి. ఈ విధంగా లేయర్స్ లాగా అయితే మనము దీన్నంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకు వేసుకున్న మసాలాస్ అన్నీ రైస్కి అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుంటే మనకు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పాలను యూజ్ చేసినానండి. కాచి చల్లార్చిన పాలు యూజ్ చేశాను. అలాగే మనము రైస్ ఉడికించుకున్నాం కదా, అందులో నుంచి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా పైన అయితే
గీతో అయితే నేనైతే వేసేసుకున్నాను, అది ఫ్లేవర్ కోసము. మనకు ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చేసింది. 5 మినిట్స్ హై ఫ్లేము, 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే మనకు బిర్యానీ అయితే వేడి వేడిగా చాలా చాలా టేస్టీగా బిర్యానీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను. యూస్ఫుల్ అయింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తోనూ మీ ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.